తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ముందుగా వీడియో చూస్తున్న తెలంగాణ రైతు సోదరులందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇక రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనుంది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది. తెలంగాణ రైతు భరోసా డబ్బులు వేసే డేట్లను కూడా ప్రకటించింది. ముందుగా అనుకున్నట్లుగానే ఒక్కొక్క గ్రామానికి కాకుండా అప్పట్లో చెల్లించినట్లుగానే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించినట్లుగానే ఎకరాల విడత చొప్పున విడతల వారీగా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సర్కార్ ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మండలానికి ఒక గ్రామం చొప్పున ముందుగా అర్హులందరికీ ఈ యొక్క 4 పథకాలు అందించాలని ప్రణాళికలు వేసుకొని అది సాధ్యం కాకపోవడంతో తేలికగా పూర్తయ్యే పథకాలను ముందుగా అమలు చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగిలిన వాటిని ఆ తర్వాతే పూర్తి చేయాలని నిర్ణయించి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఫిబ్రవరి తొలి వారంలో ప్రతి గ్రామానికి షెడ్యూల్ వేసి వచ్చే నెల 31 వరకు అన్ని గ్రామాల్లోనూ పూర్తి చేయాలని ప్రణాళికలు వేసుకుంది ప్రభుత్వం. కానీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఒక్కొక్క గ్రామంలో పథకం అమలు వంటి వాటితో సమయం వృధా అవుతుందని, దీంతో 4 పథకాల అమలు అంత తేలికగా కాదని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆ 4 పథకాల్లో తొలుత నేరుగా అర్హుల యొక్క అకౌంట్లకు నిధులు జమ చేసే వాటిని పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అర్హుల యొక్క డేటా సర్కార్ వద్ద స్పష్టంగా ఉంది. సాగుకు పనికిరాని భూములు 2.5 లక్షల ఎకరాలుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఆ సర్వే నంబర్లను బ్లాక్ చేశారు. ఆ తర్వాత మిగిలినటువంటి 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇక ముందుగా అనుకున్నట్లుగానే ఒక్కొక్క గ్రామానికి కాకుండా అప్పట్లో చెల్లించినట్లుగానే ఎకరాల చొప్పున విడతల వారీగా రైతు భరోసా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవల ఒక్కో ఎకరానికి సుమారుగా 17 లక్షల మంది రైతులకు వారి యొక్క అకౌంట్లలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేసింది ప్రభుత్వం. రేపు లేదా ఎల్లుండి 2 ఎకరాల వరకు ఉన్నటువంటి వారికి అర్హులైనటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేయనట్లు తెలిపింది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో సర్కారు భూములు లేని వ్యవసాయ కూలీల గణాంకాలను కూడా ప్రభుత్వం తేల్చి వారి బ్యాంకు ఖాతాల నంబర్లను సైతం తీసుకుంది. అర్హులకు ఏకకాలంలో నిధులు జమ చేయాలని నిర్ణయించింది. మరోవైపు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా జరగనుందని, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని, గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాంగ్రెస్ సర్కార్ నిరంతరంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియను అమలు చేయనుంది. ఆన్లైన్లో రేషన్ కార్డుల వివరాలను చేర్చనుంది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనూ లబ్ధిదారుల గుర్తింపు దాదాపుగా పూర్తయింది. తొలి విడత లబ్ధిదారులు 4.5 లక్షల మందిని ఫైనల్ చేసేందుకు త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. అర్హుల యొక్క జాబితా ఫైనల్ చేశాక వారి యొక్క అకౌంట్లలో తొలి దశలో ₹1,00,000 చొప్పున జమ చేయనుంది ప్రభుత్వం. రైతు భరోసాకు సంబంధించి మిగిలినటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించిన నిధులను జమ చేస్తామని చెప్పింది.
సాగు చేసే భూములకు సాగుకు అర్హత కలిగినటువంటి భూములన్నిటికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని, రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని, తొందరలోనే అర్హత కలిగిన రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులను తప్పకుండా రైతన్నల అకౌంట్లలో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, వెంచర్లకు సాగుకు పనికిరానటువంటి భూములన్నింటికీ కూడా రైతు బంధు పథకం ద్వారా వేల కోట్ల రూపాయలను ప్రజాధ్వానాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపించింది కాంగ్రెస్ సర్కార్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయి. పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో ఏడాదికి 12,000 రూపాయల చొప్పున 2 విడతల్లో ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయల చొప్పున జమ చేయనుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎకరా భూమి ఉన్నటువంటి రైతులకు తొలి విడతగా రైతు భరోసా నిధులను వారి యొక్క ఖాతాల్లో జమ చేసింది. తాజాగా 2 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకు రేపు లేదా ఎల్లుండి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే ఎకరా వరకు భూమి ఉన్నటువంటి రైతులకు 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను జమ చేసింది. గతంలో లాగా ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల చొప్పున విడతల వారీగా రైతు భరోసా సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరం భూమి ఉన్నటువంటి రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను జమ చేసింది. రైతు భరోసా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 32 జిల్లాల్లోని 21.45 లక్షల మంది రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో 1,126.54 కోట్ల రూపాయల నిధులను జమ చేసినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలోని 1.5 లక్షల మంది రైతుల యొక్క ఖాతాల్లో 88.48 కోట్ల రూపాయలను జమ చేసింది. ఫిబ్రవరి తొలి వారంలో ప్రతి గ్రామానికి షెడ్యూల్ వేసి వచ్చే నెల 31 వరకు అన్ని గ్రామాల్లోనూ ఇటీవల ప్రారంభించినటువంటి 4 సంక్షేమ పథకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఒక్కొక్క గ్రామంలో పథకం అమలు అంత తేలికగా కాదని అధికారులు భావిస్తున్నారు. దీంతో 4 పథకాల్లో తొలుత నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని సర్కార్ నిర్ణయించింది. రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అర్హుల యొక్క డేటా స్పష్టంగా ఉందని సమాచారం. రాష్ట్రంలో సాగుకు పనికిరాని భూములు 2.5 లక్షల ఎకరాలుగా అధికారులు గుర్తించారు. సర్వే నంబర్లను బ్లాక్ చేశారు. అనంతరం మిగిలిన 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఒక్కో గ్రామానికి కాకుండా గతంలో చెల్లించినట్లుగానే ఎకరాల చొప్పున విడతల వారీగా రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల 1 ఎకరా వరకు ఉన్నటువంటి సుమారు 17 లక్షల మంది రైతుల యొక్క ఖాతాల్లో నిధులను జమ చేసింది. రేపు లేదా ఎల్లుండి 2 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు జమ చేయనుంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూములు లేని వ్యవసాయ కూలీల లెక్కలను ప్రభుత్వం తేల్చింది. వారి బ్యాంకు ఖాతాల్లో ఏకకాలంలో నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల ప్రక్రియ సైతం కొనసాగుతోంది. ప్రజాపాలన గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరిస్తున్నారు. కంప్యూటర్లలో వారి యొక్క డేటాను ఎక్కిస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనూ లబ్ధిదారుల గుర్తింపు దాదాపుగా పూర్తయింది. తొలి విడతలో 4.5 లక్షల మంది లబ్ధిదారులను ఫైనల్ చేసేందుకు త్వరలోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అర్హుల యొక్క జాబితా ఫైనల్ అయితే లబ్ధిదారుల ఖాతాల్లో తొలి విడతగా 1,00,000 రూపాయల చొప్పున
జమ చేయనుంది కాంగ్రెస్ సర్కార్. రైతు భరోసాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే అర్హత కలిగిన రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని, రైతులెవరూ అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.